పీకాలి పీకాలి పీకేసాయి చెత్త కొద్దిగా మట్టి తీసి కొద్దిగా ఇంత మొక్క వచ్చేటట్టు. దోలగొండి కాయలు, దోలగొండి పూత, పాలు వస్తాయి. పూత కాయ దాని వేరు కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఎప్పుడో చెప్పి వదిలిపెట్టాను దీన్ని, నేను తీసుకెళ్తానని. ఎప్పుడో పూర్వకాలంలో చెప్పుకుంటా, చెప్పి పెట్టా. చెట్టు ఇదే అద్భుతం. నాకు ఒక మూర ముక్క వస్తే చాలు మనకి. ఫస్ట్ ఎయిడ్ కింద వాడుకోవాలి. ఇన్స్టెంట్ మెడిసిన్ మాట అసలు. అది ఫస్ట్ ఎయిడ్ అదిగో ఆడ ఆకులు ఉన్నాయి. ఆకులు చూసి అంత దూరం నుంచే గుర్తుపెట్టాము ఇదివరకే. తెలిస్తే తెలియక అనుకుంటారు. ఇది మెడిసిన్గా వాడతారు కదా. అది ముళ్ళవంకాయ వాడతారు, పంటికి సంబంధించింది. ఇది దేనికి వాడతారు? ఇది కూడా దిష్టికి. మగబీరలో ఒక రకం ఇది. పిల్లల దిష్టిలు ఉంటాయి కదా, వాటి మీద అద్భుతంగా పనిచేస్తుంది. అది చూడు కాయలు అట్ట కాసింది పైన. ఆ గింజలు మళ్ళీ మగతనానికి బలానికి పౌడర్ చేసి వాడుకోవడం. కానీ విషయం మళ్ళీ ఉంది దీంట్లో. పాలలో ఉడకబెట్టాలి, ఆవు పాలలో ఉడకబెట్టుకుని వాడరాదు. ఒక మూర మొక్క వస్తే చాలమ్మా. ఊపాకు చెట్టు ఊపావంటే నీకు మొత్తం నూగు పడిద్ది ఒంటి మీద. అదా ముళ్ళు ఉంటాయి. ఇంకా నయ్యం కాయలు ఇక్కడ ఇలా ఒళ్ళంతా పడి ఇదిలిస్తే. మీదే ఊరబ్బా? ఉప్పరపాలెం రైట్ సైడా? ఉప్పరపాలెం అంతా మొత్తం చుట్టాలి మనకి ఇదివరకు. శారంబడి సుందర మాస్టారు మా మేనమామ శ్యామ్ మాస్టారు. ఆ చిన్న ముక్కలున్నా ఏళ్ళున్నా ఇక పక్కనే కూడా వచ్చేటట్టుగా కట్ చేసి